నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ప్రతిష్ట 5 సంవత్సరాలు జారిపోయిందని, గతంలో పుచ్చపల్లి సుందరరామయ్య, కాకాని వెంకటరత్నం ఇలాంటి మహోన్నతులు ప్రాతినిధ్యం వహించిన జిల్లా వైసీపీ పార్టీ వాళ్ళ నాయకుల వలన దిగజారిపోయిన ప్రతిష్టతను తిరిగి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని గద్దె రామ్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ వాళ్ళ నాయకుల డిపాజిట్లు కొల్లగొట్టేలా జిల్లాల వారీగా కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు. కేసినేని చిన్నే మాట్లాడుతూ ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎప్పుడు అధికారంలోకి వస్తుందని చూస్తున్నారు. మే 13న జరిగే ఎలక్షన్లో కూటమికి ఓట్లు వేసి గెలిపించుకుంటామని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసి వాళ్ళ భవిష్యత్తు తరాలని బాగా తీర్చిదిద్దుకుంటామని అన్నారు. గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ప్రతిష్ట 5 సంవత్సరాలు దిగజారిపోయిందని తెలిపారు. వైసీపీ పార్టీ వాళ్ళ నాయకులు డిపాజిట్లు కొల్లగొట్టేలా జిల్లాల వారీగా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేశారు. కృష్ణా జిల్లా యొక్క ప్రతిష్ట ఈ 5 సంవత్సరాల్లో దిగజారిన ప్రతిష్ట. గతంలో పుచ్చురపల్లి సుందరయ్య గారు లాంటి మహోన్నతమైన వ్యక్తులు ప్రాతినిధ్యం వచ్చిన జిల్లా, కాకాని వెంకటరత్నం గారు లాంటి ఉన్నతమైన రాజకీయ నాయకులు ప్రాతినిధ్యం వహించిన జిల్లా, మండలి వెంకట కృష్ణారావు గారు లాంటి ఒక గొప్ప నాయకులు ప్రాతినిధ్యం వహించిన జిల్లా. అలాంటి జిల్లాకి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క భాషా తీరు, తిట్లు పురాణంతో ఒక వ్యక్తి అయితే, ఆడవాళ్ళని కించిపరిచేది మరొక వ్యక్తి అయితే, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే ఇంకో వ్యక్తి అయితే, ఇలాంటి వ్యక్తుల వలన దిగజారిపోయిన ఈ యొక్క కృష్ణా జిల్లా ప్రతిష్టని మన పునర్నిర్మాణం చేసుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు అని చెప్పడానికి ఈ రోజున ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమం. అనేక మంది మహిళా సోదరిమణులు, అనేక మంది పెద్దలు విచ్చేసి ఇవాళ మా అందరికీ కూడా సంఘీభావం తెలియజెప్పడం కాకుండా చంద్రబాబు గారు పడుతున్న కష్టానికి మేమందరం కూడా ఒక సైనికుల్లాగా పనిచేస్తామని చెప్పే విధంలో ఇక్కడ ఉన్నారంటే ఇవాళ ఈ జిల్లా ప్రతిష్టను కాపాడుకోవడానికి వాళ్ళు ఎంత కృతనిశ్చయంతో ఉన్నారో అనుకోవటం. ఏది ఏమైనా కూడా ఇవాళ ఇక్కడ ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి డిపాజిట్లు కొల్లగొట్టే విధంగా ఇక్కడ ఎన్నికలు జరగబోతా ఉందని చెప్పి ప్రజల నుంచి వస్తున్న వాగ్దానాలు వాటన్నిటి కూడా నిలుపుకునే విధంగా మేమందరం కలిసి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసినటువంటి కలయిక. ఈ యొక్క ప్రజల ఆకాంక్షల మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో 175 సీట్లు, 25 పార్లమెంటు సీట్లు గెలిచే దిశగా ప్రజలంతా కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితిలో ఈరోజు ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతా ఉంది. తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారు పార్లమెంట్ అభ్యర్థిగా శివనాథ్ గారు గెలవాలని చెప్పి ఈరోజు 13వ డివిజన్లో మమ్మనేని ప్రసాద్ గారి కార్పొరేటర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఆత్మీయ సమావేశం పెట్టుకోవడం. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఒకటే ఆలోచించాలా. ఈరోజు యువతకు ఉద్యోగాలు కావాల్సినటువంటి రాష్ట్రం కావాలా, గంజాయి అమ్మేటువంటి ప్రభుత్వం కావాలా? ఈరోజు రాజధాని లేని రాష్ట్రం కావాలా, రాజధాని అమరావతి అనే చెప్తున్నటువంటి పార్టీల అధికారం కావాలా? ఈరోజు రైతులు చూస్తే అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈరోజు మహిళలకు రక్షణ లేదు. ఇలా అన్ని రకాలుగా 5 సంవత్సరాల కాలంలో భ్రష్టు పట్టించినటువంటి అవినీతి అక్రమాల లక్ష్యంగా దాచుకునే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించినటువంటి పరిపాలన చూసాం. రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో తప్పకుండా 3 పార్టీల కలయికను ఆశీర్వదించి ప్రజలంతా కూడా గద్దెనెక్కించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం 3 పార్టీలు సంయుక్తంగా పనిచేసే దిశగా మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి కూడా మీడియా మిత్రుల ద్వారా కోరుతాం. ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన బలపరిచిన గద్దె రామ్మోహన్ రావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నేను కలిసి ఆత్మీయ సమావేశానికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా రాజకీయంగా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందా, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందా అని రాత్రులు ఎదుర్కొన్నారు. తప్పకుండా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. రేపు మే 13 జరిగే ఎలక్షన్స్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ
నిలబెట్టిన అభ్యర్థుల్ని గెలిపించుకుని రాష్ట్రాభివృద్ధిలో పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని రాష్ట్రాభివృద్ధికి వాళ్ళ ప్రజల సంక్షేమానికి విశ్వాసానికి వాళ్ళ బిడ్డల యొక్క జీవితాలు బాగుపడటానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇవాళ మాకు ఇక్కడ సహకరించిన తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసేన నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ఊపుతో ముందుకు వెళ్ళి 175 నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు 170 నియోజకవర్గాల పైగా 25 పార్లమెంట్లో 23 పార్లమెంట్లు పైగా మేము గెలవబోతున్నామని ఘంటాపథంగా తెలియజేసుకుంటా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.